ది 'రాజాసాబ్' మూవీకి సంబంధించి ట్రైలర్ 2.0ని రిలీజ్ చేశారు మూవీ మేకర్స్. ఈ ట్రైలర్ అయితే చాలా అంటే చాలా బావుంది. ఈ ట్రైలర్ ప్రకారంగా చూసుకుంటే ఈ మూవీ యొక్క స్టోరీ మొత్తం తాత, మనవడు, నాయనమ్మ అంటూ వీరి యొక్క ఎమోషనల్ బాండింగ్ చుట్టే తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. ఈ ఎమోషన్స్‌కి హారర్ యాడ్ చేసి చూపించిన విధానం బావుంది. మధ్య మధ్యలో హీరో, హీరోయిన్ మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్ కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. జమీందారు కుటుంబంలో పుట్టిన రాజాసాబ్ కష్టాలు ఎదుర్కోవడానికి గల కారణమేంటి? మరి ఆ సమస్యలను రాజాసాబ్ ఎలా పరిష్కరించాడు? చివరికి తన నానమ్మైన గంగవ్వను జమీందారీ పొజిషన్‌లో తిరిగి ఎలా కూర్చోబెట్టాడు అనేది మూవీ స్టోరీగా ఈ ట్రైలర్ ద్వారా అర్థమవుతుంది. రేయ్ కనకరాజు, నాకు నీ గురించి తెలుసుకోవాలనుంది. నిన్ను చాలా మిస్ అవుతున్నా అని రాజాసాబ్ చెప్పే డైలాగ్‌కు సమాధానంగా చిక్కినావ్, వలలో చిక్కినావ్ అంటూ ఒక భయంకరమైన ఆకారం ఐ మిస్ యూ టూ అంటూ రాజాసాబ్ ముందు నిలవడము, మైసభ లాంటి ఆ భవనంలోకి రావడమే గానీ, తిరిగి వెళ్ళాలంటే తాత సంతకం కావాలంటూ ఆ చెప్పే డైలాగ్ గానీ, ప్రతి ఒక్క సీన్ సూపర్బ్‌గా ఉంది. ప్రభాస్ మొసళ్ళతో చేసే ఆ ఫైట్ అయితే ఈ మూవీకే అట్రాక్షన్‌గా నిలవనుందని అనిపిస్తుంది. ఇక బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా అద్దిరిపోయింది. అండ్ విలన్‌గా బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ గారి యాక్టింగ్ కూడా ఈ మూవీకి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవనుంది. ఈ ట్రైలర్ ద్వారా చూస్తే ఈ మూవీలో సంజయ్ దత్ యొక్క క్యారెక్టర్ హిప్నోటిస్ట్. మైండ్ ద్వారా ఇల్యూజన్స్ క్రియేట్ చేయడంలో ఆయన స్పెషలిస్ట్. దీని ప్రకారంగా చూస్తే ఈ మూవీలో నిజంగా దయ్యాలు, భూతాలు అనే కాన్సెప్ట్‌ను చూపించకుండా హిప్నోటిస్ట్ అయిన సంజయ్ దత్ మైండ్‌లో హాలుసినేషన్స్ క్రియేట్ చేసి హారర్ క్రియేట్ చేశారని అనిపిస్తుంది. ఇక ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ మూవీ సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 9న మన ముందుకు రాబోతుంది.